బర్త్డే బేబీ. నీకోసం గిఫ్ట్ వచ్చా. చార్మికి ప్లాటినం చైన్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇక ఎట్లయినా ప్లాటినం చైన్ తీసుకోవాలని చెప్పి తీసుకున్నా. ప్లాటినం నిజంగా ప్లాటినం నిజంగానే. తుళి 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 మഴയായി വந்தாടേ. అసలు గిఫ్ట్ ఏది? చార్మి బర్త్డే రేపే, బట్ నేను రేపు చార్మికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, రేపు ఏంటి ప్లాన్ అని చెప్పి ఒక్కటి కూడా మైండ్లో లేదు. రేపు ఎట్లా రన్ అవుతుందో తెలియదు, రేపు ఎటు పోవాలి ఏం కథ. చార్మిని అయితే అడుగుతా, నాకేం తెలియదు అంటే ఏం థాట్స్ వస్తలేవు గిఫ్ట్ ఇవ్వడానికి. అంటే ప్రెగ్నెంట్ లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుండే, బట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నది కదా, అందుకే ప్రెగ్నెంట్ టైంలో ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని చెప్పి ఏం ఆలోచనలు వస్తలేవు. చూద్దాం, రేపు చార్మిని అడుగుదాం నీకేం కావాలి, ఏదైనా కావాలా అని చెప్పి అడుగుతా. ఏదైనా కావాలి అంటే కొనిస్తా. ఇక ఎటు రేపు సండే మళ్ళీ అదొక భయం. అంటే విలేజ్ అయినా సిటీ అయినా సండే అంటే ఒక భయం ఉంటుంది, బయట తిరగద్దు అదొకటి ఇదొకటి పట్టుకుంటుంది అని చెప్పి అదే భయంతో మరి రేపు తిరగామా ఏందో కథ ఇక రేపు చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే నైట్ 12 o'clock చార్మికి ఫస్ట్ విషెస్ నేను చేయాలని నచ్చిన కాబట్టి ఫస్ట్ విషెస్ నైట్ 12 o'clock లేపి చెప్పేద్దాం. ట్వెల్వ్ అవ్వడానికి టైం ఇంకొక గంట ఉన్నది. ఇప్పుడు టైం 11 అవుతుంది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది కానీ బట్ చార్మికి విష్ చేయాలని చెప్పి ఎంత కష్టమైనా నిద్రపోకుండా అట్నే ఉంటున్నా. చార్మి యోడోరే, చార్మి అక్కడ పడుకున్నది, నేను కింద పడుకున్నా. ఎందుకంటే చార్మి ప్రెగ్నెంట్ కదా, కింద పడుకుంటే కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి పైన పడుకోబెట్టిన. టైం 12 అయినట్టే, 00 అని ఉంటే 12 అని అర్థం. ఇప్పుడు యోడోరి బేబీ బేబీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముఖం ఎందుకు దాచుకుంటున్నావే? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బేబీ. ఫుల్ నిద్రతో ఉన్నది, పడుకున్నది. పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ ఒక సర్వీస్ చేద్దాం. ఓకే బాయ్, మార్నింగ్ కలుద్దాం. నేను స్నానం చేసి ఇప్పుడు 2 hours అవుతుంది. ముందు అంటే గుడికి పోదామని చెప్పి రెడీ అయి కూకున్నా. చార్మి ఇక అని చెప్పి ఇక లేట్ చేసుకుంటూ ఉన్నది. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, అంటే కొద్దిగా బీపీ డౌన్ అయింది కదా, గోస పోసుకుంటుంది, మస్తు గోస పోసుకుంటుంది. బర్త్డే అని చెప్పి ఏమంటలేను. నీ బండి కానీ నడు, పోదాం, నడుచుకుంటా పోదాం. మా ఎట్లా నడు, సరే రారి నడు. ఇక్కడ చిన్న గుడి ఉన్నది అమ్మవారిది. చిన్న గుడైనా పెద్ద గుడైనా దేవుడే కదా. ఇక ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ పెద్ద టెంపుల్స్ ఏం లేవు, ఇక ఇసుంటే ఉన్నాయన్నీ. A few moments later. పొద్దుగాల లేచినాం, గుడికి అయినాం, ఆ కథ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రాంక్ టైం. ఓకే, చార్మి మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నా, బర్త్డే ప్రాంక్. చూడండి ఏం ప్రాంక్ చేస్తా, ఎలా రియాక్షన్ అవుతుంది అని చెప్పి చూడండి. బోళ్ళ పీసు ఈ కంఫర్ట్ ఎందుకు అని చెప్పి అనుకోకండి, మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అప్పుడే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా తెలుసుకుంటారు. ఇవి ఎందుకో కూడా నేను లాస్ట్లో చెప్తా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇగో ఇది బట్టల బ్రష్, బట్టలు ఏమంటారు, బట్టలు వాష్ చేసేది. ఇది కొత్త దొరకలేదు, దుకాణంలో కొత్త దొరకలేదు, డిమార్ట్ కోవాలట. డిమార్ట్ నాకు ఎక్కడో తెలియదు కాబట్టి మా ఇంట్లోదే, చార్మి వాళ్ళ ఇంట్లోది మంచిగా ఫ్రెష్గా కడిగి కొండబోతున్నా. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను.
ఇంతకుముందే ఈ గిఫ్ట్ షాప్లోకి వచ్చి మొత్తం లెంకిన, బట్ నాకేమి ఇవ్వాలో తోచలేదు. ఇక చార్మిని ఈ ప్రాంక్ అయిపోయినాక తర్వాత చార్మిని పట్టుకొని వస్తా, ఏది నచ్చితే అది తీసుకో అని చెప్తా. చూద్దాం చార్మి ఏం తీసుకుంటుందో. ఈ ప్రాంక్ కూడా ఎందుకు ప్లాన్ చేసిన అంటే ఏమి ఇవ్వాలో తోచలేదు కాబట్టి చార్మిని ఇప్పుడు ఒక ప్రాంక్ చేయాలని చెప్పి అవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేసి చార్మిని ప్రాంక్ చేయబోతున్నా. ప్యాకింగ్ అయితే అయిపోయింది. నేను ఇదే ప్రాంక్ ఎందుకు ఎంచుకున్నా అంటే నార్మల్గా ఆడవాళ్ళు రోజు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అలాగే చార్మి కూడా బట్టలు పిండినా కానీ లేదా బోళ్ళు తోమినా కానీ ఏ పని చేసినా కానీ నేనే గుర్తుకు రావాలి ప్రతిరోజు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అలా గుర్తుకు రావాలంటే నేను ఈ ప్రాంక్ చేయక తప్పది. అందుకే ఈ ప్రాంక్ ఎంచుకున్నా. అంటే అనుకుంటుంది అన్నట్టు బోళ్ళ పీస్ ముట్టినా కానీ, బట్టల బ్రష్ ముట్టినా కానీ, లేదా బట్టలకు వేసే కంఫర్ట్ ముట్టినా కానీ అనుకుంటుంది, అరే నా బర్త్డే రోజు నా బేబీ ఈ విధంగానే ప్రాంక్ చేసింది, ఇవే ఇచ్చి ప్రాంక్ చేసిందని చెప్పి అనుకుంటుంది. అందుకే ప్రతిరోజు గుర్తుకు రావాలని చెప్పి ఈ ప్రాంక్ చేస్తున్నా. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పోయి చార్మిని ఇది గిఫ్ట్ అని చెప్పి ఇద్దాం. చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుందో అనేది. ఇక లెట్స్ గో. నా కోసం ఇక్కడనే వెయిట్ చేస్తుంది. నేను ఎటు పోయినా అని చెప్పి పడుకున్నది లేచి నా కోసం వెయిట్ చేస్తుంది. ఇంత మంచి భార్య ఎక్కడ దొరకాలి? అంటే అనుమానమా లేకపోతే వేరు చేసుడురా? అనుమానం ఉంటే రాగానే పట్టుకొని అడుగుతుండే. అందుకే ఇక గేట్ తీయలే కదా నేను. అది బేబీ నీకోసం గిఫ్ట్ తెచ్చా. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఆగు. మరి ఫోన్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేసలే, ఫోన్ ఆఫ్ చేస్తున్నావు, స్విచ్ ఆఫ్ పెట్టుకొని చూస్తున్నావు. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ చేయాలి కదా బేబీ, అందుకోసమే. పద ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను చెప్పిన బేబీ నీకు గిఫ్ట్ ఇస్తా, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు, అది నీకు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పిన మార్నింగే. చార్మి కూడా పొద్దుల నుంచి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నది, ఏమిస్తాడని. చూద్దాం ఏమి ఇచ్చారు అనుకుంటున్నావు? నేను అంతగా ఏం అడిగినా నాకు అర్థమవుతలే. ప్లాటినం చేయనా? నువ్వు అడిగినావు, ప్లాటినం చైన్ అడిగినావు, ఇంకోటి వేరేది కూడా అడిగినావు. అది నువ్వు థాట్ చేసిన దాంట్లో ఏదో ఒకటి ఇందులో ఉంటుంది. చలో ఓపెన్ చేయి. ఎక్కడో కొడుతుంది సీనా. అది మీద వేరే బాక్స్ ఉన్నది. అది బొమ్మ కాదు, మీద వేరే బాక్సులు దొరకక ఈ బాక్స్ పెట్టించిన. గిఫ్ట్ వేరే ఉన్నాయి లోపల. ఇంత ప్లాస్టర్ వేసిన ఇంకొకటి ఉందా? ఇదేనా? చెప్పు, ఇప్పటికైనా ఏంటో చెప్పే. ఏం గెస్ చేయలేకపోతున్నా. కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉందా నీకు? చాలా. నేను అంతగా ఏం అడిగినా నాకు అర్థమవుతలే. అడిగినావు, మస్తు రోజుల నుంచి అడిగినావు. ప్రతిసారి అంటే అయిపోయిన ప్రతిసారి అడుగుతావు. అయిపోయిన ప్రతిసారి అడుగుతున్నా. కానీ లిప్టిక్ ఏందో ఓపెన్ చేసినాక తెలుస్తుంది. ఉత్తిది ఉండాలి బేబీ. ఉత్తిది ఎందుకు ఉంటుంది? ప్రతిసారి ఉత్తిది ఇస్తారానే?
అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అయిపోయిన ప్రతిసారి అడిగానే ఏంది బ్రష్ బట్టల బ్రష్ ఖరాబ్ అయింది అని చెప్పి ఎప్పుడు అడగలే. సారీ, ఎందుకంటే ప్రాంక్ చేయాలని చెప్పి చేసిన, బట్ అస్సలు ఇల్లు ఇది మాత్రం ఏమనుకుంటుంది చెప్పు. ఇయర్ రింగ్సా? ఏమనుకుంటా చెప్పు. ఇయర్ రింగ్సా? దానికి మించి ప్లాటినం చైనా. ప్లాటినం నిజంగా సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నిజంగానే చార్మికి ప్లాటినం చైన్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇక ఎట్లయినా ప్లాటినం చైన్ తీసుకోవాలని చెప్పి తీసుకున్నా. చార్మి మాత్రం చూస్తే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కంఫర్ట్ ఇస్తున్నావు. బేబీ ఇప్పుడు ఓపెన్ చేయకు, ఇది మాత్రం రిజర్వ్. ఫస్ట్ అది ఓపెన్ చేస్తాం అనుకున్నా, బట్ ఇది ఓపెన్ చేసినావు. ఇది ఎందుకంటే నువ్వు బట్టలు వినిన ప్రతిసారి స్మెల్ మంచిగా ఉండాలని గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడు ఇవేగా చేస్తా, అయినా మళ్ళీ చేస్తున్నా ఎప్పుడు ఇదే ఇయ్యు అని, సరేనా? ఇప్పుడు మాత్రం ఉన్నది రియల్, ఇది మాత్రం రియల్ బేబీ. రియల్ కాకపోతే నన్ను కొట్టు, నిజంగా కాకపోతే నన్ను కొట్టు. నాకు తెలిసి ఇది బాసాన్ల పీస్ కావచ్చు, కాదు. బాసాన్ల పీసేనే ఇక బట్టల. ఇది మాత్రం ముందే గెస్ట్ చేసింది. అదే ఇక అసలు గిఫ్ట్ ఏది, గిఫ్ట్ ఎందుకంటే ప్రతి పనిలోనూ నేను గుర్తుండాలని చెప్పి ఇది చేసిన. అలాంటి ప్రేమికుడు వాళ్ళని దొరుకుతారా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఇప్పుడు నిజంగా సర్ప్రైజ్ చేసే టైం. నిన్న మాత్రం ప్రాంక్ చేసిన, ఇప్పుడు మాత్రం ప్రాంక్ కాదు, నిజంగా ఒక గిఫ్ట్ తెచ్చిన. ఇప్పుడు నిజంగానే రబ్ చేయాలా? ఇట్లా పెట్టి రబ్ చేయి, కింది నుంచి పైకి. అది చూపెట్టు. లెంకి దీని వాటికి వచ్చిన చూపెట్టు. నేను మస్తు బాధపడ్డది, అంటే షాపింగ్ చేసుకో అని చెప్పినా కానీ ఇంకా నేను నా చేతిలో ఏం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మస్తు బాధపడ్డది. అందుకే ఈరోజు ఇది
ఇది తెచ్చిన మళ్ళీ ఈ ఫోటోలో కామెంట్ చేయండి. ఓకే బాయ్.